నేను మీ రాఘవరావు అని. చిరంజీవి గారు 2 పెన్షన్‌లు తీసుకున్నారు. అంటే అటు ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను అని చెప్పి గణేష్ అనే ఒక పీహెచ్‌డీ స్టూడెంట్ తీస్తున్నాడని అతని వీడియోల ద్వారా అతను చేస్తున్నాడు. ఈ చందు తులసి అతను మామూలుగా పోరాటం ఏంటంటే 2 పెన్షన్‌లుగా ఒక పెన్షన్ ఇవ్వాలి. 2 పెన్షన్‌లు తీసుకోకూడదు. ఇది ప్రజల సొమ్ము ఇట్లా ఈ రకంగా వాడుకోకూడదని అతని యొక్క పోరాటం చేయాలని అతని ఆలోచన అతనికుంది. కానీ చందు తులసి తీసుకొని ఆ యొక్క ఇద్దరు తీసుకుంటున్నారు, 2 పెన్షన్లు తీసుకుంటున్నారనే వ్యక్తుల పేర్లు చెప్తూ చిరంజీవి గారి మీద విషం కక్కుతుందండి. అందుకే వీడియో చేస్తున్నాను. అమ్మా చందు తులసి, నువ్వు మహాతల్లివి, ఆదిస్వరూప శక్తి అంత గొప్పదానివి. అందుకని నువ్వు ఎలా పడితే అలా మాట్లాడతావు. ఆ నోటికి అడ్డు అదుపు ఉండదు. మరి మీ తల్లిదండ్రులు ఏం పోసి పెంచారు నిన్ను? మీ తల్లి పాలు తాగావో, ఇంక వేరే పాలు తాగావో తెలీదు గానీ నాకు అంత అడ్డగోలుగా మాట్లాడుతుంటావు. ఇప్పుడు నువ్వే నీ నోటితో చెప్తున్నావు. చిరంజీవి గారు కోట్లతో ప్రజలు సేవ చేస్తుంటారు, దానం చేస్తుంటారు. వారికి ఎంత ఇదంతా అంటున్నావు. అది ఆయన గుర్తుగా పెట్టుకున్నాడేమో ఆ పెన్షన్ అనేది. ఒక పార్లమెంట్‌గా, ఎమ్మెల్యేగా తనకొక తీపి అనుభవం ఉంటుంది. అక్కడ మనీ క్రైటీరియా కాదమ్మా. అది తెలుసుకోవాలి మీరు. ఒక సెంటిమెంట్ అంటూ ఉంటది. ఎమ్మెల్యేగా చేశాను. ఎమ్మెల్యే చేసింది నాకు ఇది ఇస్తున్నారు. ఆ డబ్బుతో ఆయన ఏదో చేసేస్తాడని కాదు. ఆయనకేదో అయిపోద్ది ఒరిగేస్తాను కాదు. నువ్వే చెప్తున్నావు ఒకరోజు ఖర్చు కాదు, ఓ పూట టీ ఖర్చు కాదని నువ్వే చెప్తున్నావు. మీరే చెప్తున్నారు. ఈ వంక టింకర్ల మాటలు కాదమ్మా. మీరు అశోక్ గజపతిరాజు తీసుకున్నాడన్నారు. తర్వాత అనంత వెంకటరామరెడ్డి తీసుకున్నాడని చెప్పారు. టీజీ వెంకటేషు, అలాగే సర్వే సత్యనారాయణ కొంతమంది పేర్లు చెప్పారు. ఇప్పుడు ఎవరు తీసుకున్నా కానీ అది వాళ్ళ గురించి నేను మాట్లాడను. కానీ చిరంజీవి గారు మాత్రం తనకు ఒక సెంటిమెంట్గా పెట్టుకుంటారు. ఎమ్మెల్యేగా చేశాను గుర్తుగా. ఆ డబ్బులతో ఆయన కోటలు మేడలు కట్టేస్తాడని కాదు కదా. నువ్వే చెప్తున్నావు కదా. పెన్షన్లు తీసుకోవడం తప్పని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలుకి సమాజంలో భర్త భార్య ఉద్యోగం చేస్తుంటే భర్త చనిపోతే ఆ పెన్షన్ భార్యకి ఇస్తున్నారు, భార్య చనిపోతే ఆ పెన్షన్ భర్తకి ఇస్తున్నారు. అది ఆ కుటుంబ పోషణ ఉపయోగిస్తున్నారు. ఇన్ని మాట్లాడుతున్నారు కదా చందు తులసి. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్లు కొడుకులకి మళ్ళీ రిజర్వేషన్ ఎందుకు అడగవు నువ్వు? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, హయ్యర్ ఆఫీసర్స్ ఉంటారు, గ్రూప్ 2 గ్రూప్ 3 ఆఫీసర్స్ ఉంటారు, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు అడగవు నువ్వు? ఎందుకు వీడియో చేయవు నువ్వు? ఇప్పుడు అదే వాళ్ళది అది రిజర్వేషన్ వలన ఇప్పుడు చెప్పులు కుట్టేవాడు ఉంటాడు ఒక ఎస్సీ అతను, ఆటో నడిపేవాడు ఉంటాడు ఒక బీసీ అతను, లేకపోతే కూరగాయలు అమ్ముకునే ఉంటాడు ఒక ఎస్టీ అతను. ఈ కూరగాయలు అమ్ముకునే ఎస్టీ అతను ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుతోటి అతను ఎస్టీ ఇతను ఎస్టీ పోటీ పడగలడా? ఎలా పోటీ పడతారు? వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు మాట్లాడరు? అటువంటి మంచి పనులు చేయరు మీరు. మీకు మనసు ఒప్పదు మీకు. అది ఇంకా గొప్ప విషయం. అది దానికోసం ప్రయత్నం చేయండి, సంతోషిస్తాం. గణేషు, నువ్వు పోరాటం చేస్తున్న సంతోషం ఈ 2 పెన్షన్ మీద కాదు. అనుభవిస్తున్నారు. ఒక్కొక్కడు వేల కోట్ల రూపాయలు కొట్టేస్తున్నాడు. వేలాది కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. వాటి గురించి మాట్లాడండి. ఈ పెన్షన్ల మీద తప్పది. ఈ పెన్షన్ తోటి ఏదో మిగిలిపోయి ఆ సొమ్ముని ప్రభుత్వాలు చేస్తాయని తప్పది. అలాగే ఈ యొక్క ప్రజల సొమ్ము ఏ రకంగా పాడవుతుందో ఒకసారి గ్రహించాలి మీరు. మరి ఫ్రీలు ఎందుకు? ఫ్రీ ఎందుకు ఇవ్వాలి? బస్సు ఫ్రీ ఎందుకు ఇవ్వాలి? బియ్యం ఫ్రీ ఎందుకు ఇవ్వాలి? రేషన్ సరుకులు బియ్యం ఫ్రీ ఎందుకు ఇవ్వాలి? అందరూ కష్టపడుతూ అందరూ డబ్బులు సంపాదించుకున్నారు కదా. ఎందుకు ఫ్రీ? ఇల్లు ఎందుకు కట్టివ్వాలి? వాటి గురించి మాట్లాడండి. ఏదైనా ఎవరిదైనా ఒకటే కదా. ఆ ఫ్రీ లేకపోతే అభివృద్ధి చెందాక వేల కోట్లు అభివృద్ధి పదంలో నడుస్తాయి కదా, ఇండస్ట్రీలు వస్తాయి కదా, అభివృద్ధి చెందుతారు కదా, ప్రజలు ఉద్యోగాలు వస్తాయి కదా. గణేష్కి ఉద్యోగం బాధపడుతున్నావు కదా అమ్మ తులసి. ఉద్యోగాలు ఎట్లా వస్తాయి?
అభివృద్ధి ఉంటే ఉద్యోగం వస్తుంది. అభివృద్ధి ఎలా వస్తుంది? మొత్తం అంతా వచ్చిన ఆదాయం అంతా ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అని దోచిపెడుతున్నారు పేదలకి. వాళ్ళు అట్లా పేదలుగా ఉంటున్నారు. ఆదాయం వాళ్ళకి ఖర్చవుతుంది. రాష్ట్రాలు అభివృద్ధి కావట్లేదు. ఎలాగ అభివృద్ధి చెందుతాయి? తెలివితేటలు నీకీగా తులసి. ప్రజలందరికీ ఉంటాయి. అది తెలుసుకో. ఇన్ని చెప్తున్నాడు ఆ గణేష్ అతను గుమ్మడి నరసయ్య గారు చాలా గొప్ప త్యాగం చేశారు. ఆయన తన ఫంక్షన్ కూడా పార్టీకి ఇచ్చేస్తారు. ఆ పార్టీ వాళ్ళు ఏదైనా ఫండ్ ఇస్తే ఆ ఫండ్ తోటి ఆయన పబ్బం గడుపుకుంటాడని గొప్పగా చెప్పారు, సంతోషం. అలాగే ఒక ఒరిస్సాలో కూడా నాయకుడి పేరు చెప్పారు, సంతోషమే. మరి పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేదయ్యా? చంద్రదర్శి గణేష్ బాబు, డబ్ల్యూడి గణేష్, నువ్వు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు చెప్పలేదు? పవన్ కళ్యాణ్ గారు అసలు ఎమ్మెల్యే జీతమే తీసుకోనన్నారు. తీసుకోకపోతే మిగతా వాళ్ళందరూ పడి ఆయన మీద పడి ఎక్కడ ఏడుస్తారు? ఈయన జీతం మిగతా వాళ్ళు తీసుకోకూడదా? నువ్వు అన్నావు కదా, ఈయన చిరంజీవి ఆదర్శం కావాలి, ఈయన ఆదర్శంగా ఉంటే మిగతా వాళ్ళందరూ పాటిస్తారని అన్నావు కదా. అది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడతాడు. జీతం తీసుకుని ఏం చేస్తాడు ఆయన? 48 అనాథ పిల్లలకి నెలకు 5,000 చెప్పిన ఇచ్చి చదివిస్తున్నాడు పిల్లల్ని. మంచి స్కూల్స్లో మంచి పద్ధతిగా చదివిస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా చెప్పాలిగా, మీరు ఎందుకు చెప్పలేదు? మనసు రాదు మీకు. ఎందుకంటే మీరు రాళ్ళు వేయడానికే మెగా ఫ్యామిలీ, మంచి చెప్పడానికి పనికిరారు మీరు. మరి పవన్ కళ్యాణ్ ఎంతో త్యాగం చేసి తను వచ్చిన జీతం ప్రతి పైసా కూడా ప్రజలకు కేటాయిస్తున్నాడు కదా. ఇప్పుడు ఆ పద్మశ్రీ బిరుదు రావాలని గుమ్మడి నరసయ్య గారికి సంతోషమే. ఆయనకి ఇవ్వకూడదని అన్నో. ఆయన మంచి మంచి నాయకుడు, మంచి కామ్రేడ్, సాధారణంగా బతుకుతున్నాడు. నేను యాక్సెప్ట్ చేస్తా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా సాధారణంగా బతుకుతాడు. ఆయన నేల మీద పడుకుంటాడు, కింద కూర్చుని తింటాడు, 10 మంది పిల్లలతో పాటు గడుపుతాడు. కాకపోతే సెక్యూరిటీ రీత్యా కొంచెం ఆయనకి ఉన్న చరిష్మా ప్రకారం ఇబ్బంది పడాలి, ఒక్కటే ఆయనకు లోపం. ఇప్పుడు మీరు చెప్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మీ నాయకులు ఎవరైనా సరే, అరకులో 7 రోజులు ఉండగలిగారా వితౌట్ సెక్యూరిటీ? మా పవన్ కళ్యాణ్ గారు ఉండగలిగారు 7 రోజులు అరకులో. గుర్తుంచుకోండి, అది ఆయన గొప్పతనం, మానవత్వం, అది మంచితనం. అది అటువంటి వ్యక్తి గురించి కూడా చెప్తే సంతోషించేవాడిని. ఇప్పుడు మీకు ఏంటంటే కేవలం మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి మీద బురద జల్లాలి. 2 ఫంక్షన్లు ఆయనకి లెక్క కాదని అంటారు, మళ్ళా 2 ఫంక్షన్లు. నేను చెప్తున్నా కదా, ఆయన సెంటిమెంట్ పెట్టుకుని ఉండొచ్చు. ఒక ఎమ్మెల్యే గుర్తుగా ఉంటుంది అనుకుని ఉంటాడు, ఎంపీ గుర్తుగా ఉంటుందని. ఎంత 61,000 అంటున్నారు. 61,000 ఆయన నిజమే, ఆయనకి ఎంతది? ఒక పూట అలా బయటకు వస్తే అయిపోద్ది ఖర్చు ఆయనకి. మరి కొన్ని ఉంటాయి, సెంటిమెంట్లు ఉంటాయి, అది తెలుసుకోవాలి మీరు. చెప్పండి, అట్లాగే మీరు పెన్షన్ రద్దు చేయమని చెప్పండి అందరికీ. ఇప్పుడు ఉద్యోగులు లేదని బాధపడుతున్నారు కదా, అట్లాగే మొత్తం పెన్షన్ సిస్టమ్ తీసిపారేమని చెప్పండి. వీళ్ళకి రిటైర్మెంట్ అయితే ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక 58ని 60 చేసి, 60ని 62 చేసి పొడిగించుకుంటూ కొత్త ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి. వాటి గురించి మాట్లాడు చందు తులసి. గణేష్, వాటి మీద ఫైట్ చేయి, అది ఇంపార్టెంట్ నీకు. ఇలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే అది ఇంపార్టెంటు. 58, 52 సంవత్సరాలు పోతే వాళ్ళకి ఎంత జీతం ఇస్తారు? వాళ్ళు రిటైర్మెంట్ ఇప్పుడు వాళ్ళ జీతం ఎంత ఉంటుంది? దాంతో కొత్తగా నలుగురు అపాయింట్ చేసుకోవచ్చు. కానీ రిటైర్మెంట్ డబ్బులు ఇచ్చే స్తోమత లేక వాళ్ళు పొడిగిస్తున్నారు. ఇదంతా అన్యాయమని మీకు తెలియదా? వాటి మీద ఎందుకు మాట్లాడరు? వాటి మీద ఎందుకు మీరు పోరాటం చేయరు? పోరాటం అటువంటి మీరు చేయండి. 2 ఫంక్షన్ గురించి కాదు, మీకు చేతనైతే అది చేయండి, నేను సహకరిస్తాను. ఇటువంటి చందు తులసి నీకు చెప్తున్నాను, నువ్వు ఒక స్త్రీ అయిపోయావు. స్త్రీలాగా ఉండు. నేను చెప్తున్నాను, నువ్వు నిజంగా నీకు సమాజాన్ని మంచి చేయాలని ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎస్సీ, ఎస్టీల్లో ఎవరైతే 10 లక్షల మించి ఆదాయం ఉంటారో సంవత్సరానికి, వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా చేసే దానికి నువ్వు వీడియోలు చేయి, ఉద్యమం చేయి. నీతో పాటు నేను కూడా కలుస్తాను. చిన్న పిల్లలు ఉండిపోయారు, కింద ఉన్న ఆటో నడిపేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు, లేకపోతే టైలరింగ్, కూరగాయలు అమ్మేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, అందరూ అట్లాగే ఉంటున్నారు. వాళ్ళందరూ సమాజానికి పైకి ఎప్పుడు వస్తారంటే
ఈ రిజర్వేషన్‌లనేవి వాళ్ళ దాకా వెళ్ళాలి. ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. ఆటో డ్రైవర్ కొడుకు కలెక్టర్ కొడుకుతో పోటీ పడగలడా? గ్రూప్ 1 ఆఫీసర్ కొడుకుతో పోటీ పడగలడా? గ్రూప్ 2 ఆఫీసర్ కొడుకుతో పోటీ పడగలడా? గ్రూప్ 3 ఆఫీసర్ కొడుకుతో పోటీ పడగలరా? మరి వాళ్ళకెట్లా రిజర్వేషన్ పైనోళ్ళు కొట్టుకుపోతే కిందోళ్ళు ఏమైపోతారు? కిందోళ్ళు కిందే ఉంటారు కదా! మీరు మీరు కోరుకున్న సమాజం ఎక్కడి నుంచొస్తుంది? మీరు పోరాడుతున్న సమాజం ఎక్కడి నుంచొస్తుంది? నేను చెప్తున్నా తులసి, ఇది చెయ్యి నువ్వు. అంతేగాని మెగా ఫ్యామిలీ పడి ఏడవడం కాదు. ప్రజల గురించి, సమాజం గురించి మాట్లాడు. తెలుగు ప్రజలు గమనించండి. ఇటువంటి నీచులు, నికృష్టులు, దుష్టులు, దుర్మార్గులు ఎంతసేపు చేసే వ్యక్తి మీదే రాళ్ళు జల్లుతారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కోట్లాది మందికి బ్లడ్ డొనేషన్ ప్రాణాలు కాపాడాడు. అవయవాలు దానం కాపాడాడు. దానికి బ్లడ్ బ్యాంక్ కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీకు అందరికీ తెలుసు. కరోనా టైంలో ఆ సినీ కార్మికుల కోసం ఆ కరోనా టైంలో వందలాది కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి సరుకులు ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క సంతోషాన్ని చూశాడు. అటు అమితాబ్ బచ్చన్ గారు సహాయం చేశారు. ఇటు అన్ని చోట్ల అందరూ సహాయం చేసి సినీ కార్మికులకి ఉపయోగపడ్డారు. అంత త్యాగం చేసి ఆయన కూడా కరోనా వచ్చింది ఈ కరోనా టైంలో తిరిగినందుకు. అటువంటి వ్యక్తిని పట్టుకొని 2 పెన్షన్‌లని ఇంత నీచంగా చూపించాలని చూస్తున్న ఈ గణేష్ చంద్రశేఖర్‌కి మీరందరూ సరైన సమాధానం చెప్తారని, ఇటువంటి వ్యక్తులు నీచమైన వ్యక్తులు సమాజానికి పనికిరారని నేను చెప్తున్నాను. సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం అయితే ఈ 2 పెన్షన్‌లు కాదండి. నేను చెప్పినట్లు క్రీమీ లేయర్ పెట్టాలి. ఖచ్చితంగా మిషన్ కుట్టేవాడు కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, కూరగాయలు అమ్ముకునేవాడు కావచ్చు, రైతు కూలి కావచ్చు, లేకపోతే చెప్పులు కుట్టాడు కావచ్చు, వీళ్ళందరికీ ఆ పిల్లలు పైకి రావాలంటే ఖచ్చితంగా క్రీమీ లేయర్ తీసుకురావాలి. ఖచ్చితంగా అమలు చేయాలి. ఐఏఎస్ పిల్లలకి, ఐపీఎస్ పిల్లలకి రిజర్వేషన్లు ఉండకూడదు. గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 3 ఆఫీసర్స్ కూడా వాళ్ళకి పిల్లలకి రిజర్వేషన్ ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు చెప్తున్నాను నేను. ఇది చేయండి. దాని గురించి ఆలోచించమని నేను కోరుకుంటూ, వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.